ఆగస్టు 15న చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఆధ్వర్యంలో అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం హోదాలో విజయ్ జెండా ఎగురవేస్తున్న ఈ వేడుకలో అందరి కళ్ళు ఒకే ఒక్కరిపై పడ్డాయి. ఆవిడే స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. సాంప్రదాయ పసుపు రంగు చీరలో తలలో మల్లెపూలు పెట్టుకుని త్రిష ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కేవలం ఆమె రాక మాత్రమే కాదు, అక్కడ VVIP గ్యాలరీలో ఆమె కూర్చున్న ప్లేస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. సీఎం విజయ్ సొంత తల్లిదండ్రుల పక్కనే త్రిషకు ఫ్రంట్ రోలో సీటు కేటాయించడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గత కొన్ని నెలలుగా వీరిద్దరిపై వస్తున్న రూమర్స్ ఏంటి? గిల్లీ సినిమా నుంచి మొదలైన వీరి 20 ఏళ్ల ప్రయాణంలో దాగి ఉన్న ఆసక్తికరమైన నిజాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ అధికారిక వేడుకలకు త్రిష తన తల్లి ఉమాకృష్ణన్తో కలిసి హాజరైంది. అక్కడ ఏర్పాటు చేసిన VVIP వరుసలో విజయ్ తండ్రి SA చంద్రశేఖర్, తల్లి శోభా చంద్రశేఖర్ల పక్కనే త్రిషకు సీటు దక్కింది. సీఎం విజయ్ పరేడ్ నిర్వహిస్తూ వస్తున్నప్పుడు త్రిష ఎంతో గౌరవంగా నిలబడి ఆయనకు సెల్యూట్ చేయడం కెమెరాలో రికార్డ్ అయి వైరల్ అవుతోంది. అయితే త్రిష ఇలా విజయ్ ఫ్యామిలీతో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా త్రిష మొదటి వరుసలోనే కూర్చుంది. ఆ సమయంలో విజయ్ తల్లి శోభను త్రిష ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్న విజువల్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. సినిమా వేడుకలకు భిన్నంగా పూర్తి అధికారిక మరియు రాజకీయ వేడుకల్లో విజయ్ కుటుంబ సభ్యులతో త్రిష ఇంతలా కలిసిపోవడం వెనుక ఉన్న ఆ బంధం ఏంటి అనే చర్చ కోలీవుడ్ లో మొదలైంది. నిజానికి విజయ్ త్రిషల కలయికకు దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 2004లో వచ్చిన గిల్లీ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ మొదటిసారి వెండితెరపై మ్యాజిక్ చేసింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తమిళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వచ్చిన తిరుపాచి, ఆది, కురువి వంటి సినిమాలతో కోలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పేరుగా నిలిచారు. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. మళ్ళీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాతో ఈ హిట్ జంట స్క్రీన్ ను షేర్ చేసుకుంది. ఈ మధ్య వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో కూడా త్రిష ఒక స్పెషల్ క్యామియో అపిరెన్స్ ఇచ్చి మెప్పించింది. ఈ 20 ఏళ్లలో వీరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధమే కాకుండా ఒక బలమైన స్నేహం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సుదీర్ఘ స్నేహమే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లకు దారితీస్తుంది. విజయ్ తన భార్య సంగీత సోనలింగంతో విడాకుల ప్రక్రియలో ఉన్నారనే వార్తలు మరియు విడాకుల పిటిషన్ వివరాలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. కల్పాతి ఫ్యామిలీ వెడ్డింగ్ రిసెప్షన్ లో విజయ్, త్రిష ఇద్దరూ కలిసి మొదటిసారి బహిరంగంగా జంటగా హాజరైనప్పటి నుంచి నెటిజన్లు వీరి వ్యక్తిగత బంధంపై చర్చలు మొదలుపెట్టారు. చార్మీ కౌర్ లాంటి సినీ ప్రముఖులు కూడా వీరిని గోల్డ్ కపుల్ అంటూ సంబోధించిన పాత పోస్టులు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎంత తీవ్రంగా వస్తున్నప్పటికీ అటు విజయ్ కానీ ఇటు త్రిష కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా ప్రకటన చేయలేదు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి తన సొంత పార్టీని స్థాపించి ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక రాజకీయ నిర్ణయానికి మొదటి నుంచి త్రిష తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. విజయ్ జీవితంలో జరుగుతున్న ఈ పెద్ద మార్పులో ఆమె ఒక శ్రేయోభిలాషిగా, కుటుంబానికి అత్యంత ఆప్తురాలిగా నిలిచింది. అందుకే విజయ్ కుటుంబం కూడా త్రిషను తమ ఇంటి సభ్యురాలిగానే చూసుకుంటుందని స్వాతంత్ర్య దినోత్సవం లాంటి ఒక అత్యున్నత ప్రభుత్వ అధికారిక వేడుకలో తమ పక్కనే కూర్చోబెట్టుకోవడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా ప్రపంచంలోనైనా రాజకీయాల్లోనైనా విజయ్ సాధిస్తున్న విజయాల్లో త్రిష ఒక భాగస్వామిగా నిలుస్తూ తన స్నేహాన్ని చాటుకుంటోంది. మరి సీఎం విజయ్ అధికారిక వేడుకల్లో త్రిష ఇలా ఆయన తల్లిదండ్రుల పక్కన ఫ్రంట్ రోలో మెరవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.